గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు మన ఈ వీడియోలో ఈ వారం టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్‌ని చూద్దాము. చాలా ఇంట్రెస్టింగ్ స్టాక్స్‌ని యాడ్ చేశాను. కుదిరితే వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. స్టాక్ సుదర్శనకి స్వాగతం. వీడియోలో వెళ్ళే ముందుగా ఈ వారం నేను షేర్ చేసిన డైలీ బ్రేక్అవుట్ స్టాక్స్ ఎస్పెషల్లీ లాస్ట్ 3 డేస్ డేటా మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి ట్రై చేయండి. అలానే నిన్న మనం డిస్కస్ చేసిన సాయి లైఫ్ సైన్స్ యాక్చువల్‌గా ఈరోజు రిజల్ట్స్ బాగా వచ్చింది. బట్ వన్ టైమ్‌లో మనకి స్టాక్ నియర్లీ 13% దాకా కరెక్ట్ అయ్యి ప్రీవియస్ సపోర్ట్ 958 దాకా టచ్ అయ్యి ఈరోజు ఆ ప్రైస్ నుంచి నియర్లీ 10% దాకా రికవరీ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. మేబీ కమింగ్ డేస్‌లో గూడా ఈ స్టాక్‌ని వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకుంటే బెటర్ ఏమో అని అనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వీక్లీ గెయినర్స్ అండ్ లూజర్స్ కనుక చూసినట్టయితే ఫస్ట్ స్టాక్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ కనిపిస్తుంది. ఈ స్టాక్ మన ప్రీవియస్ హై కనుక చూసినట్టయితే 480 ఆర్ 485 ఈ ప్రైస్లో చాలా వీక్స్గా కన్సాలిడేట్ అవుతూ ఈ వారం చూసినట్టయితే మనకి ఆ ప్రీవియస్ హైని బ్రేక్ చేస్తూ హైయర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అలానే మనకి ఈ వారం వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది మనకి వీక్లీ గెయినర్‌గా కనిపిస్తున్న ఫస్ట్ స్టాక్ ఆయిల్ ఇండియా లిమిటెడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీక్లీ గెయినర్‌గా ఉన్న ఇంకొక స్టాక్ చూసినట్టయితే సన్ ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఈ స్టాక్ ఇప్పుడు మనం టెక్నికల్ లెవెల్స్ కనుక చూసినట్టయితే 1862 ఈ స్టాక్ ప్రీవియస్ హై ఉంటే చాలా వీక్స్‌గా మనకి ఇదే ప్రైస్‌లో కన్సాలిడేట్ అవుతూ లాస్ట్ 3 వీక్స్‌గా మొమెంటంతో ఈ స్టాక్ హైయర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ వారం గనుక చూసినట్టయితే ప్రీవియస్ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేసి మనకి హైయర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ హై చూసినట్టయితే నియర్లీ మనకి 1950 దగ్గర ఫ్రెష్ హై ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది మనకి వీక్లీ గెయినర్‌గా కనిపిస్తున్న ఇంకొక స్టాక్ సన్ ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఫ్రెండ్స్, అలానే ఇప్పుడు మనం వీక్లీ గెయినర్‌గా ఉన్న ఇంకొక స్టాక్ చూసినట్టయితే బయోకాన్ లిమిటెడ్ కనిపిస్తుంది. ఈ స్టాక్ ఇప్పుడు మన టెక్నికల్ లెవెల్స్ చూసినట్టయితే ప్రీవియస్ హై మనకి 400 దగ్గర ఒక స్ట్రాంగ్ హై ఉంటే ఈ వారం మనకి స్ట్రాంగ్ వాల్యూమ్స్‌తో ప్రైస్ యాక్షన్‌తో ఆ ప్రీవియస్ హైస్‌ని బ్రేక్ చేసి హైయర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు గనుక చూసినట్టయితే మనకి ఫ్రెష్ హై ఫార్మ్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇది మనకి వీక్లీ గెయినర్‌గా కనిపిస్తున్న ఇంకొక స్టాక్ బయోకాన్ లిమిటెడ్. ఫ్రెండ్స్, అలానే ఇప్పుడు మనము వీక్లీ గెయినర్‌గా ఉన్న ఇంకొక స్టాక్ చూసినట్టయితే ఇండస్ టవర్స్ లిమిటెడ్. ఈ స్టాక్ ఇప్పుడు మన టెక్నికల్ లెవెల్స్ చూసినట్టయితే ప్రీవియస్ హై మనకి ఈ ప్రైస్ చాలా వీక్స్‌గా కన్సాలిడేట్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు గనుక చూసినట్టయితే ప్రీవియస్ హై 430 ఆ ప్రైస్‌ని మనకి ఈ వారం నియర్‌గా వచ్చి క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అలానే మనకి నెక్స్ట్ హై ఎక్కడుందో చూసినట్టయితే 460 ఆర్ నెక్స్ట్ హై 470 దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది. అలానే ఈ వారం మనకి వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇది మనకి వీక్లీ గెయినర్‌గా ఉన్న ఇంకొక స్టాక్ ఇండస్ టవర్స్ లిమిటెడ్. ఫ్రెండ్స్, అలానే ఇప్పుడు మనము వీక్లీ లూజర్స్ కనుక చూసినట్టయితే ఫస్ట్ స్టాక్ మనకి హుడ్కో కనిపిస్తుంది. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ స్టాక్ ఇప్పుడు మన టెక్నికల్ లెవెల్స్ కనుక చూసినట్టయితే స్టాక్ రెసిస్టెన్స్ మనకి 240గా ఉంది. అలానే నెక్స్ట్ హై కనుక చూసినట్టయితే 233 దగ్గర ఉన్నట్టు కనబడుతుంది. అలానే ఈ వారం కనుక చూసినట్టయితే ఆ ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి మనకి అగైన్ ప్రాఫిట్ బుకింగ్‌తో స్టాక్ ఈ వారం లోయర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. కరెంట్ క్లోజింగ్ ప్రైస్ కనుక చూసినట్టయితే ప్రీవియస్ సపోర్ట్స్ దగ్గరే మనకి ఈ వారం క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మేబీ సేమ్ మొమెంటం ఫర్దర్‌గా కంటిన్యూ అయితే మనకి నెక్స్ట్ సపోర్ట్ మనకి 192 దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది. లేదు ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని హైయర్ సైడ్ మూవ్ అవుతదా అనేది కమింగ్ వీక్‌లో మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంది. ఇది మనకి వీక్లీ లూజర్‌గా ఉన్న ఫస్ట్ స్టాక్ హుడ్కో లిమిటెడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీక్లీ లూజర్‌గా ఉన్న ఇంకొక స్టాక్ చూసినట్టయితే కే ఫిన్‌టెక్ టెక్నాలజీస్ లిమిటెడ్ కనిపిస్తుంది. ఈ స్టాక్ మనకి
చానా వారాలుగా లోయర్ లోస్, లోయర్ హైస్ ఫార్మ్ చేసుకొని బేరిష్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వారం గనుక చూసినట్టయితే ప్రీవియస్ సపోర్ట్ 885 ఉంటే ఈ వారం ఆ సపోర్ట్‌ని బ్రేక్ చేస్తూ లోయర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అలానే మనం నెక్స్ట్ సపోర్ట్ దగ్గర క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అలానే ఇదే మొమెంటం గాని కంటిన్యూ అయితే నెక్స్ట్ సపోర్ట్ మనకి 707 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. బట్ ఈ వారం మనకి ప్రైస్ యాక్షన్స్‌తో, వాల్యూమ్స్‌తో లూజర్‌గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది మనకి వీక్లీ లూజర్‌గా ఉన్న ఇంకొక స్టాక్ కేఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్. ఇప్పుడు మనం వీక్లీ లూజర్‌గా ఉన్న ఇంకొక స్టాక్ చూసినట్టయితే స్వాన్ కార్ప్ లిమిటెడ్ కనిపిస్తుంది. ఈ స్టాక్ కూడా మనకి ప్రీవియస్‌గా చూసినట్టయితే లోయర్ లోస్, లోయర్ హైస్‌ని ఫార్మ్ చేస్తూ వీక్‌గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఈ వారం కూడా చూసినట్టయితే ప్రీవియస్ సపోర్ట్ 380 దగ్గర వచ్చి మనకి క్లోజ్ అవుతూ వీక్‌గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మేబీ ఫర్దర్‌గా 300 స్టాక్ బ్రేక్ చేసింది అంటే ఫర్దర్ వీక్‌నెస్ కంటిన్యూ అయ్యేలాగా కనిపిస్తూ ఉంది. ఇది మనకి ఈ వారం బేరిష్‌గా కనిపిస్తున్న స్టాక్స్ డేటా. ఈ స్క్రీన్‌లో మీరు ఈ వారం గెయినర్స్ అండ్ లూజర్స్ ఓవరాల్ స్టాక్స్ డేటా ఇక్కడ చూడొచ్చు. ఇన్‌కేస్ మీరు స్టడీ చేయాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ స్క్రీన్‌లో మనకి రీసెంట్ టైమ్‌లో ఆల్ టైమ్ హైని టచ్ చేసి కరెంట్ ప్రైస్ ఎంత లోయర్ సైడ్‌లో ట్రేడ్ అవుతుందో ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ రెక్టిఫైయర్స్ తీసుకుంటే ఆల్ టైమ్ హై మనకి 1054 ఉంది. ఇప్పుడు కరెంట్ ప్రైస్ గనుక చూసినట్టయితే 950 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనకి హై నుంచి నియర్లీ 10% దాకా కరెక్ట్ అయింది. మేబీ ఈ స్టాక్‌లో ఫర్దర్ మనకి బుల్లిష్ మొమెంటం కంటిన్యూ అయితే మనకి యూజ్‌ఫుల్ అవుతది అని చెప్పి ఈ డేటా షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు కొన్ని స్టాక్స్ చూసినట్టయితే అలా శ్రీరామ్ పిస్టన్స్, నేషనల్ అల్యూమినియమ్స్, కిండర్ ఎలక్ట్రిక్, కోవై హాస్పిటల్స్, డేటా ప్యాటర్న్, సీమాక్ లిమిటెడ్, మహారాష్ట్ర బ్యాంక్, కేఎంసీ స్పెషాలిటీ హాస్పిటల్స్, జైడస్ వెల్, విష్ణు కెమికల్స్, స్టైల్ బజార్ అలానే మిడ్ అండ్ స్మాల్ క్యాప్‌లో చాలా స్టాక్సే ఉన్నాయి. ఇన్ కేస్ మీరు స్టడీ చేయాలి అనుకుంటే ఈ స్క్రీన్ షాట్ తీసుకొని స్టడీ చేయడానికి ట్రై చేయండి. నేను స్క్రీన్‌ని స్లోగా స్క్రోల్ చేస్తున్నాను. మీరు యూజ్‌ఫుల్ అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని స్టడీ చేయడానికి ట్రై చేయండి. చాలా ఫార్మా స్టాక్స్ ఉన్నాయి. అలానే మీరు ఒకవేళ వెరిఫై చేయాలంటే చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.